హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో ఎంతో కమ్మగా ఉండే మిరియాల చారు ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, టొమాటో, ఆనియన్, కరివేపాకు, నానబెట్టుకున్న చింతపండు, పచ్చిమిర్చి, ధనియాలు, కొంచెం బియ్యం, మినపప్పు, శనగపప్పు, ఉప్పు, పసుపు. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ మనము ఈ దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని చాలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం మాడినా కూడా అసలు ఆ చారు టేస్ట్ రాదనమాట. అన్నీ కూడా వన్ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిరియాల చారు చాలా మంచిదండి. ఇది చేయడం ఈజీ అండ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా, ఎందుకంటే మనం వేసినవన్నీ కూడా ఈ స్పైసెస్ అన్నీ చాలా హెల్తీ స్పైసెస్. ఇవి మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఈ చారు ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచి ఏమంటారు, ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాబ్లెట్ ఈ చారు తింటే, తినడం కాదు ఇది తాగించవచ్చు కూడా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అసలు ఉండదండి. అంత బాగా పనిచేస్తుంది అనమాట. వీటిని దోరగా వేయించుకొని, అండ్ ఇది పౌడర్ చేసి పెట్టుకుంటే ఈజీగా 1 మంత్ ఉంటుందండి ఈ పౌడర్. మనము ఫాస్ట్గా చారు పెట్టాలనుకున్నప్పుడు ఈ పౌడర్ రెడీగా పెట్టుకుంటే విత్ ఇన్ 5 minutes మనం మిరియాల రసం చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ పౌడర్ చేసుకుందాము. ఎస్, పౌడర్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఒక గిన్నెలో మనకి ఎంత చారు అవసరం పడుతుందో అన్ని వాటర్ తీసుకుందాము. నేనైతే రసం పెట్టినప్పుడు, చారు చేసినప్పుడు 2 daysకి సరిపడా చేస్తా అండి. 2 days ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చేసింది మాకు 2 days సరిపోతుంది అనమాట. నానబెట్టుకున్న చింతపండు, టొమాటో, నెక్స్ట్ ఆనియన్. చింతపండు నానబెట్టాం కాబట్టి బాయిల్ అయ్యేప్పుడు ఆ పులుపుదనం పట్టేస్తుంది. మనం దాన్ని మళ్ళీ గుజ్జు చేయనక్కర్లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 tablespoon పసుపు, సాల్ట్. అది మనము ఎంత సాల్ట్ తింటామో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాల చారు పొడి. ఇదండి మిరియాల చారు పొడి. అసలు మనము పౌడర్ చేసిన తర్వాత ఎంత కమ్మటి సువాసన వస్తుంది తెలుసా అండి ఈ పౌడర్. 3 spoons. మనము కారం యూస్ చేయట్లేదంటే, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మిరియాలు అండ్ ఎండుమిర్చి వేసాం కదా, దాని ఘాటు చాలా అంటే చాలా ఉంటుంది. అది సరిపోతుంది చారుకి. ఇంకా మళ్ళీ దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇది మంచిగా మరగాలండి. అది మరిగేటప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది, రియల్లీ సూపర్బ్ అనమాట. చక్కగా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. చాలా ఈజీ అండి. పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు. వెల్లుల్లి కొంచెం దంచుకొని ప్యాన్లో ఆయిల్ పెట్టేసి ఇది కొంచెం దంచిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేసేసి ఇది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటికెడు పసుపు కొంచెమే అండి, ఆల్రెడీ మనం దాంట్లో వేసాం కదా చారులో. చిటికెడు పసుపు వేసి దీన్ని ఒకసారి కొంచెం మిక్స్ చేసుకొని
చారులో కలిపేయడమే. తాలింపు వేసేటప్పుడు కూడా కమ్మటి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐ ప్రామిస్ యూ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి నేను చేసిన స్టైల్లో ట్రై చేయండి. అండ్ ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి. ఇంకా వర్షం పడ్డప్పుడు, చలిగా ఉన్నప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. మిరియాలు వేస్తున్నాం కదా, దగ్గు జలుబు ఏమీ ఉండవు. ఓకే, ఐ హోప్ నా చారు మీకు నచ్చింది అనుకుంటున్నాను. మిరియాల చారు ఈజ్ రెడీ. థ్యాంక్ యూ. బాయ్.